లేస్తాంది లేసుకుంటా వచ్చిరేబ్బా మన పని ఎప్పటికీ పెళ్ళంటే నాకు ఇస్తా కారు లెక్క రారా. ఏ హలో కక్క అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మనం పొలం కాడికి అయితే వెళ్ళిపోతానమ్మా. మన 2 బండ్లు పట్టుకొని అయితే మన రింగ్ల బండి రోటివేటర్ బండి, రింగ్ల బండి పవన్ గాడు ఆల్రెడీ పట్టుకొని అయితే వెళ్ళిపోతాడు. ఇక మన రోటివేటర్ బండి నేను చింపుగాడు ఇద్దరం పట్టుకొని అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక 2 బండ్లు ఒకటే కానీ నడితే అందుకే ఇక వీడియో ఇద్దామని ఫిక్స్ అయితే అయిపోయినా. మన ఇంటికి అయితే డోర్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం, కొత్త ఇంటికి. అందరు పాత ఇంట్లో ఉన్నాను, ఇంకా నేను తినలేదు. ఇక టిఫిన్ పట్టుకొని వెళ్ళిపోతే ఒక పని అయితే అయిపోతుంది అనమాట. జర తొందరగా పోయి కొట్టుకుని వచ్చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు 2 రోజులు అటే ఉంటుంది బండి. తాలు సమాను గిమాన్ ఏమైనా ఉంటే పట్టుకునేటి అన్ని సెట్ చేసుకో. ఇక డీజిల్ కూడా అయిపోయింది మామ, ఇంటికాడ డీజిల్ అయితే లేదు. ఇవాళ ఒక బండ్ల మందం అయితే ఉన్నది, ఇవాళ వచ్చిన తర్వాత డీజిల్ కూడా తెచ్చుకోవాలి. మళ్ళీ ఒక 3 క్యాన్లు 4 క్యాన్లు తెచ్చుకున్నాం అనుకో, ఓ పని అయిపోతుంది మనకు కూడా. రూప్ తాడు ఇది ఇంకేమైనా మర్చిపోతానా? పానాలు గినాలు ఏమైనా ఉండే అంటే జాయింట్ బోల్ట్ గీంట్ బోల్ట్ ఇదైతే లేపుకున్నాం. ఇక ఈడికెళ్ళైతే సీదా పోవాలి మామ. గంగొట్లు మీరు అంతకుముందు చూసిందే, కానీ ఇలా 2 బండ్లు ఒకటే కానీ నడుతున్నాయి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది. అందుకే ఇక కొడిసే పీడ కొడిసే పాడు ఉండొచ్చు. మనం ఇక అన్ని నాట్లు అయిపోయినాయి, మనం కొట్టిన ఫీల్డే గట్ల లోపల. ఈ రోడ్డు పండుది మనది కాదు కానీ గట్ల లోపలిది మనదే అనమాట ఫీల్డ్. అబ్బా పొలాలు మొత్తం పచ్చగా అయితేనే రా ముందు పెట్టిన వాళ్ళు, ఇంకా పైసలు అయితే ఇస్తలేరు. పోయినసారి కొట్టినవి కూడా ఎత్తాడు. ఇక వాడు వచ్చేస్తాడు, మనం ఇట్లా పడి దెంగేద్దాం. మెల్ల దిగాలే. చెప్పులారా అయ్యో ఇట్లా అయితే వెళ్ళిపోతానమ్మా. మరిగా మొత్తం గుద్దలు ఉండాలి డైరెక్ట్. అయ్యో ఇట్లా పోతాను ఇక నేను ఆడు వెనుక రింగుల బండి గుద్దలు ఉంటుంది మొత్తం కథ. మామో మల్లెల నీరు అయ్యో ఇట్లా వాడు వెళ్ళిపోవాలి. ఓయ్ అక్క అడి ఎత్తాను రా, గుద్దలు దిగబడుతుంది. ఇలా ఆడు వెనక దొబ్బుకుంటూ వచ్చేస్తా అంటాడు. ఎక్కిచ్చాడు రా పిల్లగాడు, వాడు దొబ్బుతాడు. అట్లా దొబ్బుకోవాలి మంచిగా, ఎందుకంటే రైతు కూడా మనని దెంగులు దెంగకుండా ఉంటాడు అనమాట. పుష్కా రోజులు దెంగేసాం అనుకో, రైతు గుద్దలు అంటాడు మనని. మల్లెలే కురిసిన వేళ ఈ గంటలను వేసి గుద్ద వరకు ఒక్కొక్కళ్ళి గుద్ద కాదు తీన్ పచ్చి అవుతుంది. ఎక్కడిది కూడా పోయేదానికే గుద్దల్లా మాట్లాడుతున్నారు కదా, మాధవలకి వెళ్ళి పోవాలి. ఈ ఒక్క రోటివేటర్ బండి పట్టుకొని పోవడా అంటేనా వాళ్ళకు తీట వాస్తుంది. అక్కలే కూరలు లేస్తాడు, ఒక సైడ్కి లేచి దొరుకుతాడు. మళ్ళీ వాడు అక్కడ వేసుకుంటాడు. ఇక దింపి గంటలు వేపిద్దాం అనుకున్నా కానీ పోరు గుద్దాలు గండ్లు గిన్నెలు ఏమి వేయించలేను. లేకుంటే ఇప్పుడు ఈ తీపులని వరుగుతాయి అని ఈడ ఏంటంటే గండ్లు ఇది మనదే పొలం. ఇక ఇదంతా మనదే ఫీల్డ్, ఇది మనదే ఫీల్డ్ మనదే, పొలం మనదే. ఎవరైనా మంచిగా తోపాలరా ఒడ్డు గుద్దలు తాతాడు. అరే కింద కూర దిగబడుతుంది ఏంద్రా, మినిమం దిగబడుతుంది బాయ్. అగో వాడు వస్తాడు చూడాగో. అరే మంచిగా దొబ్బురా, ఇది మనదే. తన అత్తే గుద్దలు తాతాడు. మళ్ళా పవన్ గారిని నువ్వు ఓంకి ఏం చేసినారు, దొబ్బు కూడా పోతారా అంటే దాన్ని వెనక్కెళ్ళి పొక్క ఉడుతాడు కావచ్చురా. పొక్క బాగా అయింది కారా.
సాల్దా చేసిన ఘనకార్యం చాలదా మొడ్డలి సగం మునిగింది రాలేనే రింగు ఆడ గుదాల పొక్క అయింది లేస్తుంది లేసుకుంటా వచ్చినప్ప మన పని ఎప్పటికీ అరే తీ టకన లేసుకుంటా వచ్చినప్పటి మన పని చుట్టి తావురా దెంగుతారా మళ్ళా ఆట ఆడుతాండే మన వీళ్ళకెళ్ళి ఓంగున్నది అరే ఇప్పుడు మా పట్టిస్తాండు కానీ ఓ అయ్యా ఆడు దొబ్బిన మట్టి అంతే మళ్ళీ పట్టుకొని వచ్చినాడు రాంగ దొబ్బుదాపా సరే పా మళ్ళా ఎట్లా దొబ్బిండు కదా రాంగు దొబ్బుకుందాం వీడే టైం వేస్ట్ ఎందుకు ఎప్పుడైనా దొబ్బుడేనా ఏడబోతా అన్నే పొక్కలు పడబట్టే మూట రైతులు అసలేరా చింపుతున్నారా చింపుతాను ఒక తీరైనా కొడుతా కానీ ఈడో పొక్క ఈ పొక్క వలుగుతా అయింది ఈడ కొట్టేది ఆయనతో సంబంధం లేదు మనకు ఆయన కొట్టేస్తాడు కొట్టుమన్నాడు ఒకసారి తిప్పరాదు మన ఏమైనా జంపు కొడతానమా అయితే చూడు కొంచెం కడలు చూసుకుంటూ కొట్టు ఇక నీళ్ళు వారండి ఎట్టరా మంచిగానే ఉన్నావు నీళ్ళున్నాయి మొత్తం కొట్టాలి ఇది కొట్టు నువ్వు ఏడు ఆపకు నీళ్లు శిల్ప ఉన్నా చంపుకుంటూ వెళ్ళిపో అంతే ఆపడైనా ముచ్చట ఉండద్దు ఇక మళ్ళీ మనకు టైం లేదు 2 రోజులే ఇవాళ రేపే ఎల్లుండి నాటాలది ఈ 2 రోజులలో ఇవన్నీ ఎట్లా కొడతామేమో అందుకే రెండు పనులు పట్టుకొని వచ్చిన వెళ్ళిపోతానమ్మా ముందడికైతే ఇక అమ్మ కింద కొనాలు అవుతున్నాయిరా బండి ఎక్కుతా లేదురా ఇది ఏదో కొట్టుకుందాం మరి ఇక పొల్లు మాట చింపుకాడు వీడియో ఇస్తాడు కొట్టాంగా కోరడు మొత్తం పొగ పోతాను కుదవాలిగా ఇట్లా కొట్టుకోవాలి రోడ్డు పెట్టరు కొట్టేపు అయితే మనం కొట్టేసి మళ్ళీ చింపు కనుక అయితే ఇచ్చేద్దాం అద్దు బండికి దమ్మ అయితే డోర్ కిందికి వెళ్తే మొత్తం కొట్టాలి ఇక పక్క వాళ్ళది కూడా కొట్టాలి మొత్తం అని మేము అనుకుంటాం మరి ఏమైతే తెలియదు ఇక
మావా నేనే తినేసి ఇక సింపుగాట అయితే కొట్టేస్తాను. మనం కొంచెం కొట్టినాం, ఇక కొంచెం ఆకలి అయింది అనమాట. నేను పొద్దుగాలు తినలే, పిల్లగాళ్ళని ఇద్దరు తినమని చెప్పినా నేను తినలే అనమాట. అందుకే ఇక వాడు కొట్టేస్తాడు, నేను కూడా తినేసిన. మనం రిగ్ల బండి కాడికి అయితే పోదాం. ఏం బావనా నవ్వుతాడు గారు వాడు. అమ్మ ఎండ కుదాలుగా పడుతుంది. అయ్యో కూర్చుని అదో పొలు చంపుతాడు. నీళ్ళే పొలు చంపుతాడు రా బయడు. మంచిగా ఉన్నది కథ. నీళ్ళే అన్న ఎట్లా అని అడిగాడు. నీళ్ళే లవడ్లే కొట్టుని అవ్వ మనకు ఫీల్డే టైం దగ్గర పడ్డా అని చెప్పిన తర్వాత పొలు చంపిస్తాడు. ఇక రైతు చెప్తా అంటే వీడు వినుకుంటానే చేసుకుంటాడు పని. ఎందుకంటే రైతుకు నచ్చినట్టు చేయాలి పని. మనం నచ్చినట్టు చేసినప్పుడే మనని మనిషి అంటారు. మళ్ళీ రైతులు కూడా దెంగులు దెంగకుంటుంటారు. ఇక మనకి నచ్చినట్టు చేసుకుంటే అనుకో గుద్దలు అంతాడు. ఇక చూసి దమ్ము చూసినా ఇట్లా లేవలు కొడతాడు. అట్లా కొంచెం నీళ్ళుంటే మంచిగా ఉండి. ఇంకా నీళ్ళు లేక గిట్లున్నది, కానీ నీళ్ళు ఉండండి ఇంకా జబర్దస్త్ ఉండు. ఈ దొయ్య కొట్టుడు అయిపోయింది, పక్క దొయ్యలు కూడా వెళ్ళిపోతాడు పిల్లగాడు. పక్క దొయ్యలో దిగుతాడు. ఇక ఎవరు నీ అవ్వయుడు మొత్తం లేపుకుంటా వేడిగా డైరెక్ట్ లేపుకుంటా వెళ్ళిపోతాడు నీ అవ్వ అంతా. అగో మెల్లంగా రా. అయి మూల దింపిడి పిల్లగాడు. ఇలా నీళ్ళు ఉన్నాయిలే, కానీ కొట్టేవారికి దీని కథ కూడా గంతే అవుతుంది. అన్నీ ఒడ్లు ఎక్కాలని ఆగినట్టున్నాడు కాక నీళ్ళు పెట్టకుండా. రివర్స్ పోతాను రివర్స్. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా. అయిపోయి ఫోన్ చేస్తే కొంచెం బెస్ట్ ఉంటుంది. ఇక అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేయాలి, రైతులు వచ్చే వరకు కొట్టే బండి అవుతుంది అనమాట. ఇది అయిపోయే ముందు నాకు ఫోన్ చేయి, వెళ్ళక పోవాలి. రైట్ కొట్టుకో వెళ్ళగారో లేస్తాంది పిల్లగాని బండి. అగ్గో ఇక చూడు మా ఎట్లా కొడుతాండి వీడు. మళ్ళీ రోడ్డు వెటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. దీంతో కొట్టిస్తాను రోడ్డు వెటర్. ఇక ఈ దొయ్యలు ఏం కాదు కనుక అవతల దొయ్యలు మాత్రం దిగబడితే దాన్ని చూసుకుంటూ కొట్టాలి. మంచిగా ఒట్ల పండు పట్టుకోవాలి మామ. అడుగురా ఎట్లా వస్తాడో. మళ్ళీ వెనక కత్తాడు, ఇక్కర్రా కత్తాడు చూడు. చూసినావా ఎట్లా కడతాడు పిల్లగాడు. కుదిరితే డీజిల్ పట్టుకొని మళ్ళీ వద్దాం, లేకుంటే ఏంటి ఆ డీజిల్తో సరిపోద్ది అని డీటే కొట్టేసుకోవచ్చు. ఇక నా చిన్న తప్పులను మన్నించినావే, నా పెద్ద ఆశలను గెలిపించినావే, ఎన్ను పూసైనా వెనకనున్నవే, నీ త్యాగాలనే రాయబోతే పల్లవి, గుద్దవలుగా బురదున్నది ఇల్లరి. ఇట్లా చూసుకుంటా మెల్ల దెంగేయాలి. బ్రిడ్జ్ చూస్తావు మా బ్రిడ్జ్. టమ్మల వీకెళ్ళి నడుచుకుని పోతున్నాం. పుసుకాన జారింది అనుకో పాండ్రాంగో లొట్టకాయ వర్షి పీక్తాయి, డైరెక్ట్ వాళ్ళకి పీక్తాయి. ఎట్లున్నా చూడగా బ్రిడ్జ్ స్తంభాలు వేసిర్రు అటు ఇటు దాటదానికి. అవ్వ ఇది వేరే ఉంటుంది కథ. ఆడికి నడుచుకుంటే రకాయ టచ్ చేసినాయి. ఇక దమ్మత్తాను. అవ్వ మాట్లాడతలేదు లౌడల్ది కుదా దమ్మత్తాను తెలుసా. నిజంగానే ఉత్తగా నడితేనే పని శాతం అయితే లేదు నాకు కూడా. ఇక సుఖానికి మరిగిన పానం ఇన్ని రోజులు ఏం చేస్తుంది మోసొస్తుంది. అయ్యో ఇది ఏర్రో ఇంకా అత్తలేడు. మా తమ్మునికి ఫోన్ చేసిన శ్రావణ్ అనే పిల్లగానికి, రారా మరి బండి పట్టుకొని వెళ్ళిపోమని దింపేమని చెప్తాడు. ఇంకా రాలే. పోషమ్మ గుడి ఇక్కడ ఉంటుంది. మనం పోషమ్మలు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా వచ్చి కోన మేకనో బీగో ఏదైనా దింపి పట్టుకొని పోవడే ఉంటుంది. రారా బైక్ వేసుకొని రారా నన్ను తీసుకుపోయాలంటే ఆటో పట్టుకొని వస్తా అన్నాడు. అమ్మ అగ్గో ఏమో కింద పడి దెంగిర్రా బై ఇల్లు. ఈ కొప్పులో ఎందుకు పట్టుకొస్తానవే ఇడు కొప్పులో మామవాడు. ఇగో ఏమైందిరా కార్ ఏం చేసిర్రా. ఓసిరి అవ్వా కారు పల్టీ కొట్టినావా. సూపరు. ఏమైందిరా కార్ పల్టీ కొట్టిన పని చేస్తలేదా. ఓసిరి ఇదే కార్ రా గిట్లా పని చేయకుంటే అంత పెద్దగా ఉన్నది. ఎంత మంచి కార్ అని నేను అనుకోవాడితే. ఆగరా ఎవరు పిల్లాడు ఎవరు కొడుకు. సంతుదాత కొడుకేనా. దాన్ని పట్టుకోడు. ఆ మిషన్ కూడా పట్టుకపోడే. ఆ వరికోతే మిషన్ ఇది రెండు బండి జంప కొట్టింది. పాపం స్పేర్ పార్ట్స్ అని దీని మీద మోసుకొస్తారట. గిది గిట్లా మధ్యలో మళ్ళీ వాడా మావయ్య. అయ్యో ఏమైందిరా దాచుకుంటాడా మగమాగో. అమ్మా ఆ కార్ ఆగంది ఎంగిరి పాపం దాన్ని. కార్లో
అరే ఆయన ఆటో తీసుకోరా, నువ్వు అట్లా చేసినందుకు నీ కారు ఖరాబ్ చేసినందుకు ఆటో తీసుకో. ఆ? నా బండి మంచిగా చేయమంటు. ఆరా నీ పెళ్ళాన్ని నాకు ఇస్తా అండి నాకు కారు లెక్క రారా వాడు ఏందాగో సంతాది నమ్మకత్తావు నువ్వు అయితే నిజంగానే. ఏమైంది నీళ్ళ వంట ఖరాబ్ అయితే 1000 రూపాయలు పెట్టి కొన్న కారు. 1000 రూపాయలు దీనికి 1000 రూపాయలు తోడు 5 బీర్లు అనొచ్చు కారా కనీసం. నీళ్ళ పడ్డదారా పోయి ఇడికి వచ్చిన ఇది ఈడదాకా మంచిగా వస్తా ఫస్ట్ గేట్ అటో పెట్టినా ఆడుకుంటా వస్తాను మెల్లగా వస్తాను ముందటి వస్తాను ఇడికి వచ్చినట్టు చూసుకో టర్న్ అయింది. ఎక్కి లోపలికి ఎక్కి చూసినావా ఇట్లా అయితే వచ్చేసినాం అనమాట. ఇక ఇంటికైతే వెళ్ళిపోవడం. మరి ఇక మామూలు కార్కి ఏమైందో చూడాలి. దీన్ని ఇప్పుడు షోరూమ్ పట్టుకొని పోవాలి. దీనికి ఏమైంది ఇప్పుడు? ఏ షోరూమ్ పట్టుకోబోడు దీన్ని? ఏమోనా? సరే మరి ఇది నేను మంచిగా చేసి మరి మీ మిషన్ ఇస్తారా నాకు? కొత్త మిషన్ మీ డాడీ నడిపేది అగో ఇస్తా అంటాను. ఉత్త మాటలే ఇలా అయితే మళ్ళీ నేనేంది అన్న అంటాడు. కానీ మీ అయ్యి అడిగితే వాళ్ళు అంగవరా నువ్వు దీని పంచాయతీ అందుకు ఆ రాడికెళ్ళి నడుచుకుంటూ వచ్చే వరకు. ఇంకా నేను ఊళ్ళో నడవనండి. ఇంకా గుద్ద వలుతుంది. షోరూమ్ కట్టావా మంచిగా పోతారా మరి ఈడేంటారా మాట ఈడింటారా? ఏం పులి పెద్ద పులి అది పండుకున్నదా? వచ్చి 50,000 ఇస్తాం మాట. అగో ఇక మా ఓనర్ కమ్ డ్రైవర్ కమ్ కారు మెకానిక్ అన్ని దిగేస్తాను. ఇక రైట్ మావ మరిగా నేను కూడా ఇంటికి అయితే పోతాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దామని చూస్తాను. రైట్ మావ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.